హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఆలూ సమోసా అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాము. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట సమోసా ఎలా వస్తుందో అలాగే ఉంటుందండి. ఆలూ సమోసాకి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు. ముందుగా స్టఫింగ్ చూద్దామండి. స్టఫింగ్ కోసం నేను 3 బంగాళదుంపలను తీసుకున్నానండి. బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా బాగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 కప్పు పచ్చి బఠానీలను కూడా తీసుకొని వీటిని కూడా బాగా వాష్ చేసుకొని ఈ బంగాళదుంపతో పాటు పచ్చి బఠానీలను కూడా ఒకేసారి ఉడికించుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఈ విధంగా ఉడికాక నీళ్ళలో ఉంచకుండా వెంటనే తీసేసుకోవాలండి. లేదంటే నీళ్ళలో అలా ఉంచేస్తే నీరు లాగేస్తాయి. ఇవి బాగా చల్లారనివ్వాలి. చల్లారాక పొట్టు తీసేయాలండి. ఈ విధంగా పొట్టు తీసిన తర్వాత ఇలా మెదుపుకోవాలి. మరి మెత్తగా మెదుపుకోకుండా అక్కడక్కడ చిన్న ముక్కలుగా ఉన్నా కూడా పర్వాలేదండి. అన్ని దుంపలు ఇలా మెదుపుకున్నాం కదండి. 3 బంగాళదుంపలకి మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 టమోటాను కూడా కట్ చేసుకోవాలండి. చూడండి, బఠానీలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5 పచ్చిమిరపకాయలు, అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్, 3 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా ఎక్కువ అవసరం లేదండి. నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఇవి చిటపటలాడిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు, అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా వేగినాయి కదండి. ఇలా వేగితే సరిపోతుంది. మనం ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులోకి ఎండబెట్టిన మెంతాకును కూడా కొద్దిగా యాడ్ చేసుకుందామండి. ఇలా వేసి కలుపుకున్నాక ఉడికించిన బంగాళదుంపను వేసుకోవాలి. బంగాళదుంపను వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మగ్గడం అలా ఏమీ అవసరం ఉండదు. ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, స్టఫింగ్ తయారైంది. ఇది బాగా చల్లారాలి. చల్లారేలోపు పిండి కలుపుకుందాం. సమోసా షీట్ కోసం 1 కప్పు మైదా పిండిని, అలాగే 1/2 కప్పు దాకా బాంబే రవ్వను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మరిగించిన నూనె వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వల్ల సమోసా గుల్లగా వస్తుంది. నూనె వేసి ఇలా కలుపుకోవాలి. నూనె మరి ఒకేసారి వేసుకుంటే బాగా గుల్లగా అయిపోతుందండి. కొద్దిగా వేసి చూసి అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి.
చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఈ ఆలు సమోసాకి పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదండి. సాఫ్ట్గా ఉంటే సమోసాలు సరిగ్గా రావు, నీళ్ళు తక్కువే పడతాయండి. ఇలా చూసి కలుపుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి 5 నిమిషాలు నానితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం లేదండి. 5 నిమిషాల తర్వాత ఇలా నాని ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. పొడి పిండి అద్దుకుంటూ చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీ రౌండ్గా చేసుకోకూడదండి, ఓవల్ షేప్లో చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. సమోసా మీకు పెద్ద సైజు కావాలనుకుంటే ఈ సైజులో చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు చిన్న సైజు సమోసాలు కావాలంటే చిన్న ముద్దలు చేసుకుంటే సరిపోతుందండి. ఒక చపాతీకి 2 సమోసాలు వస్తాయి. ఇలా తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. సమోసా షీట్ తయారైంది. ఇప్పుడు సమోసా చూద్దాము. ఇలా షీట్ తీసుకొని సమోసా బాక్స్ మీద పెట్టి అంచులకు వాటర్తో తడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ తడి అంటించకపోతే విడిపోతాయండి నూనెలో వేశాక. ఇలా అంటించాక స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ మరీ ఎక్కువ పెట్టుకోకూడదండి, చూసి పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకున్నాక బాక్స్ క్లోజ్ చేసి చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పిండిని ఈ విధంగా తీసేయాలండి. ఇదే విధంగా అన్ని సమోసాలు చేసుకోవాలండి. స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటే అంచులు కట్ చేయడానికి వీలవ్వదండి. గట్టిగా నొక్కుతూ ఇలా చేసుకోవాలి. సమోసాలు తయారు చేసుకున్న వెంటనే ఫ్రై చేసుకోకూడదండి. నీళ్లు పెట్టి అంటించాం కదా, ఈ తడి కొద్దిగా ఆరాక ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయి. అన్నీ ఇలా తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి సమోసాలు ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా బాగా వేడవ్వకూడదండి, సమానంగా వేడవ్వాలి. కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇవి బాగా వేడైతే ముందే రంగు వచ్చేస్తాయి, సరిగ్గా వేగవు. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ సమోసా ఎంత చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తాయి. ఇవి కొద్దిగా రంగు మారుతాయండి. చూడండి, ఇవి ఇలా రంగు మారినాయి కదా. ఈ విధంగా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రంగు వస్తే బాగుంటాయండి. ఇదే విధంగా మిగతా అన్ని సమోసాలు ఫ్రై చేసుకోవాలి. రెండో వాయి వేసినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం పైన వేగే వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలి. సగం పైన వేగాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మిగతా అన్ని సమోసాలు అన్నీ కూడా ఇలా తయారైనాయి కదండి. అంతేనండి, ఆలు సమోసా తయారైపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా ఆలు సమోసా తయారు చేసుకున్నాం. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి. నచ్చిందా అండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.